అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు, ఎండిఎస్ ఫ్రమ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. టుడే మీకు ఇంప్లాంట్లో ఇంకొక టాపిక్ టిల్టెడ్ ఇంప్లాంటాలజీ అంటాము. ఇదేంటంటే కంటిన్యూషన్ ఆఫ్ లాస్ట్ టాపిక్. నేను లాస్ట్ టాపిక్లో ఏం చెప్పానంటే టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్, అంటే దాంట్లో ఇంప్లాంట్స్ ఉండే వెరైటీస్, వాటికి అయ్యే ఖర్చు అంటే కాస్ట్, అండ్ బ్రిడ్జెస్ అని ఇంతకుముందు ఇంప్లాంట్స్ బదులు ఇంతకుముందు బ్రిడ్జెస్ అని పెట్టేవాళ్ళం కదా, దానికంటే ఇంప్లాంట్స్కి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి ఇవన్నీ లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టుడే ఏంటంటే దీంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే టిల్టెడ్ ఇంప్లాంటాలజీ అని చెప్పేసి ప్రెసెంట్ ఇంప్లాంటాలజీ అంతా దీనిపైనే రన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ టిల్టెడ్ అంటే మనం ఇంప్లాంట్ ని ఇప్పుడు యూజువల్ గా స్ట్రైట్ గా ప్లేస్ చేస్తే మనము యూజువల్ గా మనకి ఏదైతే పంటికి పై భాగంలో అంటే బాగా పై పళ్ళకి ముక్కుకి కింద భాగంలో కింద పళ్ళకి గెడ్డం కింద భాగంలో ఒకటి బేసల్ బోన్ లేదా కార్టికల్ బోన్ అని ఉంటుంది. ఇదేంటంటే సెకండ్ కార్టికల్ బోన్. యూజువల్ గా ఎప్పుడైనా మన ఇంప్లాంట్ ఈ బోన్ ఎంగేజ్ చేసుకుంటే అది చాలా స్ట్రాంగ్ గా ఇంప్లాంట్ అనేది చాలా మంచి సపోర్ట్ వస్తుంది. అంటే ప్రైమరీ స్టెబిలిటీ అంటాం, ఆ స్టెబిలిటీ చాలా బెటర్ గా వస్తుంది. ఇంత ప్రైమరీ స్టెబిలిటీ మనం బెటర్ గా అచీవ్ చేయగలిగితే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్ గా ఫుల్ మౌత్ కేసెస్ లో ఈ సెకండ్ కార్టెక్స్ ని ప్రాపర్ గా ఎంగేజ్ చేయగలిగితే మీకు విత్ ఇన్ 1 వీక్ 10 days లోనే ఫిక్స్డ్ పలసెట్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదనుకోండి మనం స్ట్రైట్ గా అంటే మనం టీల్ చేయకుండా స్ట్రైట్ గా ప్లేస్ చేస్తే మనం ఇంప్లాంట్ లెంత్ మనం అనుకున్నంత లెంత్ ఎక్కువ వెళ్ళలేము. ఎందుకంటే మనకి బేసల్ బోన్ అనేది చాలా హైట్ లో ఉంటుంది. యూజువల్లీ మనం బేసల్ బోన్ ఎంగేజ్ చేయాలంటే మినిమం అట్లీస్ట్ ఎంత లేదన్నా 11.5 13 mm ఆ రేంజ్ లో హై లెంత్ ఉన్న ఇంప్లాంట్ ని ఎంగేజ్ చేయగలుగుతాం. అదే స్ట్రైట్ గా ప్లేస్ చేస్తే ఏంటంటే 10 mm హార్డ్లీ కొన్ని కేసెస్ లో ఈవెన్ 8 mm కంటే కూడా ఎక్కువ వెళ్ళడానికి ఉండదు. సో స్ట్రైట్ ఇంప్లాంట్స్ కంటే టిల్టెడ్ ఇంప్లాంట్స్ అనేవి ఆల్వేస్ బెటర్ ఆప్షన్. అండ్ దానికి కూడా ఏంటంటే సెపరేట్ కొంచెం మనకి ఎవరైతే ప్లేస్ చేస్తారో డాక్టర్ కి కొంచెం బెటర్ సర్జికల్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే స్ట్రైట్ ఇంప్లాంట్స్ మాక్సిమం అందరూ ప్లేస్ చేస్తారు, కానీ టిల్టెడ్ ఇంప్లాంటాలజీ అనేది ఏంటంటే కొంచెం బెటర్ గా దాంట్లో ఏంటంటే కొంచెం ఆ యాంగులేషన్స్ కానీ ఆ ప్రాపర్ నాలెడ్జ్ కానీ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు దాన్ని ప్లేస్ చేయగలుగుతారు. ఇక్కడ ఏదైతే ఈ సెకండ్ కార్టెక్స్ లేదంటే ఈ బేసల్ బోన్ అనేది ఎంగేజ్ చేసుకుని మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఆ బెటర్ సపోర్ట్ వచ్చి జస్ట్ నేను చెప్పినట్టు ఒక 5 days ఈవెన్ 1 week లోనే కంప్లీట్ టీత్ సెట్ అప్పర్ కి లోవర్ కి చాలా బెటర్ గా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బెటర్ గా మనకి దానికి సంబంధించిన ఒక 3D ఎక్స్రే ఉంటుంది. ఆ 3D ఎక్స్రేని ప్రాపర్ గా రీడ్ చేసి అంటే ఎక్స్రే ఏదైతే ఉందో అదంతా కూడా ప్రాపర్ గా మనం రీడ్ చేసి దానికి తగ్గట్టుగా అంటే ఈవెన్ సింగిల్ ఇంప్లాంట్స్ కానీ లేదంటే 2 implants కానీ ఫుల్ మౌత్ కేసెస్ కానీ ఈ టిల్టెడ్ కాన్సెప్ట్ లో కొన్ని కంపెనీస్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి ఇంప్లాంట్ ఏదైతే ప్లేస్ చేస్తామో దానికి ఎండ్ వచ్చి క్రెస్టల్ బోన్, అంటే మనం బోన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ బోన్ ని క్రెస్టల్ బోన్ అంటాము. ఆ చివరికి వెళ్ళిపోయి పైన ఉన్న బోన్ ని బేసల్ బోన్ అంటాం. ఈ క్రెస్టల్ బోన్ దగ్గర ఈ ఇంప్లాంట్ సర్ఫేస్ అన్నది పాలిస్టర్ సర్ఫేస్ వస్తుంది. సో ఆ పాలిస్టర్ సర్ఫేస్ అక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా అంటే కొంచెం మనకి అక్కడ ఉన్నట్టు థ్రెడ్స్ ఎక్స్పోజ్ అయినా కూడా అక్కడ థ్రెడ్స్ లేకుండా ఉంటుంది అన్నమాట పాలిస్టర్ సర్ఫేస్ వల్ల. దీని వల్ల ఏమవుతుందంటే బెటర్ గా మనం మంచి లెంత్ ఉన్న ఇంప్లాంట్ కూడా బాగా డీప్ గా ఎంగేజ్ చేసి బెటర్ సపోర్ట్ తోటి ఫుల్ మౌత్ కేసెస్ అండ్ ఈవెన్ సింగిల్ ఇంప్లాంట్స్ లేదంటే 2 to 3 implants మల్టిపుల్ ఇంప్లాంట్స్ కేసెస్ కూడా బెటర్ సపోర్ట్ తోటి తక్కువ టైంలోనే మనకి టీత్ సెట్ అది కూడా తక్కువ టైంలో ఇవ్వచ్చు. ఈ ఫెసిలిటీ అంతా మనకి డెర్మాడెంట్ క్లినిక్ లో అవైలబిలిటీ ఉందండి. మీకు స్టిల్ ఏమైనా దీని గురించి సందేహాలు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదంటే దానికి కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజెస్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్కారం.